హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బావుండాలి. అందులో మనము ఉండాలి. ఆదివారం వచ్చింది. ఇంట్లో అందరం హాలిడే ఎంజాయ్ చేస్తున్నామా? బంధువులు ఇంటికొచ్చారా? లేదా పండుగనా? ఇంకేదైనా కార్యక్రమమా? బయట టూరా? ఔటింగా? సో ఇంకెందుకండి అన్నిటికి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యే మినపవడలు ఈ రోజు మన వంటగదిలో టేస్టీగా, క్రిస్పీగా, డిలీషియస్ గా, క్రంచీగా ఎలా చేయాలో చూసేసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి. అస్సలు స్కిప్ చేయొద్దు. చిన్న చిన్న టిప్స్ బట్ మన డిష్ కి చాలా టేస్ట్ ని ఇస్తుంది. వెల్కమ్ టు శారణ్య వ్లాగ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆ ఛానల్. మీరిచ్చే ఒక్క లైక్, షేర్, సబ్స్క్రైబ్ బటన్ మన ఛానల్ గ్రోత్ కి యూస్ అవుతుంది. ప్లీజ్ అండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మన వీడియోస్ కి లైక్ చేయండి. ముందుగా నేను 2 గ్లాసెస్ ఆఫ్ మినపప్పు తీసుకున్నాను. ఏంటి మినపప్పు అలా ఉంది అనుకుంటున్నారా? మీకు తెలిసిందే కదండి, మనము మినపప్పుని అన్నది షాలో ఫ్రై చేసి పెడతాము త్వరగా పురుగు పట్టకుండా ఉండడానికి అని చెప్పేసి. సో నేను మినిమం 6 అవర్స్ అన్నది మినపప్పుని నానబెట్టాము. మనం మినిమం 4 నుంచి 8 అవర్స్ వరకు మినపప్పుని నానబెట్టాలి. సో నేను మిక్సీ పట్టేటప్పుడే అందులో కొంచెం పచ్చిమిర్చి, 2 ఇంచెస్ అల్లం అండ్ ఒక స్పూన్ జీలకర్ర ఇలా మనం మిక్సీ పట్టేటప్పుడే వేసామనుకోండి, ఆ మిక్సీ పిండి మెదిగేటప్పుడే వాటి ఫ్లేవర్ అంతా కూడా పిండిలో వెళ్ళిపోతుంది. అండ్ మనము మినప్పప్పు వడల కోసం పడుతున్నాం కాబట్టి మరీ వాటర్ ఎక్కువగా పోసి పల్సగా చేయొద్దు. కొంచెం గట్టిగానే కొద్ది కొద్దిగా పట్టుకోవాలి. అండ్ పట్టుకున్న పిండిని కూడా కంప్లీట్ గా పులవనియాలి. అండ్ ఇలా ఒక స్టీల్ బౌల్లో, ఐ మీన్ లైక్ పెద్దగా ఉన్న బౌల్లో ఫ్రీ హ్యాండ్ వచ్చేటట్టు వెడల్పాటి గిన్నెలో పిండిని పెట్టేసేయాలి. అండ్ ఇది చికెన్, మటన్, నాన్ వెజ్ లలో కూడా వడ అన్నది సూపర్ కాంబినేషన్. మినపప్పులో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం డైలీ వారీగా కూడా మనం ఈ పిండిని మనం తీసుకోవచ్చు. మీకు ఎక్కువగా తెలుసు అనుకుంటాను. మనం మినపప్పుని వేయించి బెల్లము లేదా పంచదార పాకంలో దాన్ని నెయ్యితో కలిపి లడ్డూలుగా తయారు చేసి పెడతాం. చిన్న పిల్లలకి, బాలింతలకి లేదా ఎముకలు గట్టిగా ఉండే వాళ్ళకి కూడా మినపప్పు అన్నది చాలా చాలా హెల్త్ కి మంచిది. అందుకే ఎక్కువ శాతం మనం ఇడ్లీలలో కానీ, దోశలలో కానీ ఇలా డైరెక్ట్ గారెలలో కాకుండా అలా కూడా మనం వాడతాం. అండ్ మినపప్పులో కలపడానికి ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు అని ఖచ్చితంగా చిన్న చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. అండ్ ఇందులోనే నేను జీలకర్ర కూడా వేసాను. క్రిస్పీగా ఉండడానికి బియ్య పిండి వేసుకోవాలి. అండ్ లోపల మనము వడని 2 వక్కలుగా కట్ చేసినప్పుడు లోపల మరీ మొత్తం డొల్ల డొల్లగా కాకుండా కొంచెం పిండి పదార్థం హెవీ ఫుడ్ లా ఉండేటట్టుగా మైదా పిండి కూడా వేసుకొని చక్కగా కలపాలి. అండ్ ఇందులోనే మనకి టేస్ట్ కి సరిపడా సాల్ట్ అండ్ వడలు అన్నవి ఆయిల్ లో వేయంగానే పొంగాలి కాబట్టి అందులో కొంచెం సోడా, మరీ ఎక్కువగా సోడా వేసుకోకండి. సోడా ఎక్కువగా వేసుకుంటే ఆయిల్ ఎక్కువగా పీల్చుకుంటుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం మనకు వేడిగా ఉన్నప్పుడు తెలియదు, కానీ చల్లారినప్పుడు వడలో నుంచి ఆయిల్ అనేది ఎక్స్క్రీట్ అవుతుంది. సో తర్వాత తినడానికి ఇష్టపడం. సో దట్ ఏంటి అంటే లిమిటెడ్ గా ఎంత అయితే అవసరమో అంత చిటికెడు సోడా వేసుకోవాలి అండ్ టేస్ట్ కి సాల్ట్ వేసుకోవాలి. అండ్ మనం అలా చక్కగా కలిపేసేయాలి. వడ చేసేటప్పుడు మనకి వడ పిండి కలపడం కూడా చాలా ఇంపార్టెంట్. ఈ ఐరన్ కడాయి వచ్చేసి నేను ఇంటి దగ్గర ఉన్న సంతలో తీసుకున్నాను. మనకి ఐరన్ ఐటమ్స్ అన్ని కూడా ఒక పరదలాగా పరిచి అందులో అమ్మేస్తారు కదా. సో నేను బయట వర్క్ మీద వెళ్ళినప్పుడు నాకు ఇది కనిపించింది. ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకున్నాను. ఇది మాత్రం నాకు చాలా బాగా అనిపించింది. మీ సైడ్ కడాయికి ఎంత కాస్ట్ ఉంటుంది? సో ఈ కడాయిని నేను ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టేశాను. సీజనింగ్ కూడా చేశాను. అండ్ మనం వండే వంటలలో ఐరన్ కడాయిలు వాడడం కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ ఐరన్ వల్ల మన బాడీలో మనం తినే ఫుడ్ లో ఐరన్ మిక్స్ అయ్యి మన బాడీకి ఐరన్ అన్నది పెరుగుతూ ఉంటుంది అని పెద్దవాళ్ళు చెప్తా ఉంటారు. సో ఆయిల్ హీట్ అయిపోయిందండి. ఇలా ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్ కి లైట్ గా వాటర్ తోటి రబ్ చేసి మనం కలిపి పెట్టుకున్నాం కదా పిండి, ఆ పిండిని కూడా రౌండ్ గా వేసి హోల్ లాగా చేసి దాన్ని వడ షేప్ వచ్చేటట్టుగా చేసి మనం కడాయిలో వేయాలి. లాస్ట్ టైం వడ అన్నది సూపర్ గా రౌండ్ సర్కిల్ ఎలా రావాలి అన్నది నేను మీకు ఒక గిన్నె మీద చేసి చూపెట్టాను. ఇక్కడ నాకు పిండి కొంచెం పల్సగా అయింది. సో పల్సగా అయినప్పుడు మనం బియ్య పిండి, మైదా పిండి కలిపాం. అండ్ ఎట్ ద సేమ్ టైం మరీ ఎక్కువగా పిండి కలపొద్దు. మనకి ఇంకొంచెం రఫ్ అండ్ టఫ్ అండ్ రవ్వ షేప్ లో కావాలి, ఆయిల్ ఎక్కువగా పీల్చుకోవద్దు అనుకున్నప్పుడు మనం కొంచెం ఉప్మా రవ్వ ఉంటుంది కదా, ఉప్మా రవ్వ వేసామనుకోండి పిండి అన్నది కొంచెం గట్టిగా అవుతుంది. ఉప్మా రవ్వ వేసి చక్కగా కలిపి ఒక 5 minutes అలా పెట్టేసాం అనుకోండి, పిండి అన్నది చాలా గట్టిగా అవుతుంది. అండ్ మనం వెంటనే ఆయిల్ లో వేసేసి వాటిని మనము వడల కిందగా చేసేయచ్చు. చూడండి ఇక్కడ నేను ఆయిల్ లో వేసాను కదా, ఎంత బాగా అవి క్రిస్పీ అవుతుందో. రౌండ్ షేప్ అయితే రాలేదు కానీ సూపర్ గా ఉంది. ఇలా మనం చేతి మీద వాటర్ చల్లి అండ్ కొంచెం పిండి అన్నది కూడా చేతి మీద తీసుకొని మనం ఇలా ఆయిల్ లో కూడా వేసుకోవచ్చు అండి. అలా కూడా అవుతుంది. నెక్స్ట్ టైం నేను చూపెడతాను. ఈసారి కొంచెం కుదరలేదు. అండ్ ఇలా చూడండి మనకి రౌండ్ షేప్ అంటాం కదా, సో అది ఆయిల్ లో వేసేటప్పుడు కొంచెం జారుడు కిందికి అవుతుంది. బట్ ఇక్కడ చూడండి మనకు అసలు ఆయిల్ అన్నది అస్సలు పీల్చలేదు. మీరు ఇక్కడ గిన్నెలో చూస్తే అసలు ఆయిల్ అన్నదే లేదు అండ్ మరీ గట్టిగా లేదు, మరీ మెత్తగా కూడా లేదు. సో దట్ ఇది అంటే చాలా బాగుంటుంది. అండ్ నేను ఆల్రెడీ చట్నీ కూడా చేసి పెట్టేశాను. మనం ఎప్పుడే కానీ వడలకి పల్సటి పల్లి చట్నీ అయితే ఇంకా సూపర్ ఉంటుంది. మీకు ఎలాగో తెలుసు కదా నేను అన్ని కాంబినేషన్స్ గా వేసి పెడతాను అన్నది. సో ఐరన్ కడాయి కదా, హీట్ ఎక్కువగా అవుతుంది. అండ్ నేను ఇప్పుడు ఇది ఏదైతే చేస్తున్నానో చూడండి,
మనకి వడ రూపంలోనే కాకుండా మనం ఇలా చిన్న చిన్న పునుగుల రూపంలో కూడా మనం వేసామనుకోండి, ఇష్టంగా పిల్లలు తింటారు. ఒకటే షేప్ అని కాకుండా ఇలా మనం వడపిండితోటి చిన్న చిన్న పునుగులకు కూడా మనం చేసుకొని తినేయొచ్చు. పులియబెట్టిన దోస పిండితోటే కాదండి, మనం చిన్న చిన్న పునుగులు చేసుకోవచ్చు. మనం వడవ చేసినప్పుడు కొంచెం పిండి అన్నది మిగులుతుంది కదా, ఆ పిండిని సాయంత్రం పూట కానీ నెక్స్ట్ డే టిఫిన్ లో కూడా మనం ఇలా చిన్న చిన్న పునుగుల రూపంలో మనం వేసామనుకోండి, డిఫరెంట్ స్టైల్ ఉంటుంది. టేస్ట్ మాత్రం సూపర్ గా ఉంటుంది. అండ్ లోపల మీకు ఏ మాత్రము కూడా ఆయిల్ అన్నది ఉండదు. చల్లారిన తర్వాత కూడా ఆయిల్ అన్నది బయటికి ఎక్స్క్రీట్ అవ్వదు. ఎందుకంటే మనము పిండి పలుసగా ఉంది అని చెప్పి కొంచెం ఉప్మా రవ్వ వేసాము, అండ్ క్రంచీనెస్ కోసం అని బియ్య పిండి వేసాము, అండ్ లోపల వడ అన్నది ఆ పిండి పదార్థం ఏదైతే నిండుగా ఉండాలి అని చెప్పేసి మనం మైదా పిండి కలిపాం. సో ఖచ్చితంగా మనకి వడ అయితే సూపర్ గా ఉంటుందండి. ఇలా చిన్న చిన్న పునుగులు చేసినా కూడా అది టేస్ట్ మాత్రం సూపర్ గా ఉంటుంది. అండ్ వీడియోని చివరి వరకు చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. అండ్ నా వీడియో చూస్తున్న మీ అందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ ని చూడండి. ఈ వీడియోకి 10 సబ్స్క్రైబర్స్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్లీజ్ అండి, మీ సపోర్ట్ అన్నది నాకు చాలా అవసరం. అండ్ మన వీడియోకి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో అలా వెళ్తూ వెళ్తూ ఒక్క సబ్స్క్రైబ్ బటన్ చెయ్యరు ప్లీజ్.